సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్రమైన కాలం ఇది. అసలు శివరాత్రి ఎలా వచ్చింది, ఎందుకు జరుపుకుంటామో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో ఆల్. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. అది ఏంటి అంటే, ఒకరోజు బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవ వచ్చి మాట పెరిగి ఎవరు గొప్ప అని తెలుసుకోవాలి అనుకున్నారు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతుంది, కానీ తగ్గట్లేదు. ఇద్దరిలో ఎవరు తగ్గలేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ గొడవ పడుతూ ఉన్నారు. ఇదంతా చూస్తున్న శివుడు వాళ్ళిద్దరి మధ్యలో జ్యోతిలింగ రూపం ఒకటి వచ్చింది. అది ఎంత పెద్దది అంటే దాని యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎంతవరకు ఉంటుందో కూడా కనిపించనంత పైకి మరియు కిందకి ఉంది. అందులో నుంచి వాళ్ళ ఇద్దరికి ఒక వాయిస్ వినిపించింది. ఏమని అంటే, మీరు ఇద్దరిలో ఎవరైతే ముందు ఈ జ్యోతిలింగ స్టార్టింగ్ మరియు ఎండింగ్ కనిపెడతారో వాళ్ళే గొప్ప అని. ఆ లింగం చాలా హైట్ ఉంది. ఎంత హైట్ అంటే ఈ విశ్వంలోని 14 లోకాలను దాటేసే అంత. సో వాళ్ళ ఇద్దరిలో ఒకరు పైన 7 లోకాలని, ఇంకొకరు కింద 7 లోకాలని వెతుకుదామని డిసైడ్ అయ్యారు. వెంటనే విష్ణుమూర్తి తన 10 అవతారాల్లో ఒక్కటైన వరాహ అవతారంతో కింద ఉన్న పాతాళంలోకి తవ్వుకుంటూ వెళ్ళాడు. బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ పైకి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా విష్ణువుకి స్టార్టింగ్ పాయింట్ దొరక్కపోయేసరికి తిరిగి వచ్చేశాడు. బ్రహ్మ కూడా తిరిగి వచ్చి తాను చూశాను అని అబద్ధం చెప్తాడు. అప్పుడు మండుతున్న ఆ జ్యోతిలింగం నుంచి బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి తనకి ఇంకా ఎవ్వరూ పూజ చెయ్యరు అని తనకి కోపంగా ఒక వాయిస్ వినిపించింది. అప్పుడు ఆ లింగం మరెవరో కాదు, శివుడే అని వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. బ్రహ్మ తన తప్పు ఒప్పుకుంటాడు. అప్పుడు శివుడు ఆ లింగం నుంచి బయటికి వచ్చి, ఒకరు గొప్ప అని ఏం లేదు, సృష్టి స్థితి లయ 3 సమానమే అని చెప్తాడు. అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉన్న ఒక జ్యోతిలా ఆవిర్భవించాడు. కాబట్టి మనం మహాశివరాత్రి జరుపుకుంటాము. అయితే శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? శివ పగలు అని కూడా అనొచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఎందుకంటే శివలింగం ఆ రోజున అర్ధరాత్రి కటిక చీకటిగా ఉన్నప్పుడు జనరేట్ అయింది. అంత చీకటిలో జ్యోతిలాగా వచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి మహాశివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకుంటే లింగ పురాణం చదవండి. అపాతల సభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతి స్ఫటికలింగ మౌళీ విలసతే పూర్ణేందు అనామృతై. అంటే పాతాళం కంటే కింద, ఆకాశం కంటే పైన యూనివర్స్ మొత్తం జనరేట్ అయిన ఒక లింగం ఆవిర్భవించింది అని అర్థం. అందుకే ఏ శివాలయంలో అయినా శివరాత్రి రోజు అర్ధరాత్రి అభిషేకం మాత్రమే చేస్తారు, కళ్యాణం ఎక్కడా చెయ్యరు. మొత్తం విన్నాక మీకు ఈ డౌట్ వచ్చి ఉండొచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు దేవుళ్ళే కదా, నేనంటే నేను గొప్ప అని ఎందుకు గొడవ పడ్డారు? వాళ్ళ ముగ్గురు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. బిగినింగ్, ఎగ్జిస్టెన్స్, ఎండ్ ఈ మూడింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అనే మెసేజ్ ఇవ్వడానికే ఇదంతా జరిగింది. బ్రహ్మ అబద్ధం చెప్పాడు, అందుకని శివుడు శపిస్తాడు, నిన్ను ఎవ్వరూ పూజించరు అని. మన విశ్వం మొదటి నుండి ఎప్పుడు లింగ రూపంలోనే శివుణ్ణి పూజిస్తాము. మన పూర్వీకులు లింగాన్ని ఎలిప్సాయిడ్ షేప్ అంటే గుడ్డు ఆకారాన్ని ఎందుకు పెట్టారంటే ఎలిప్సాయిడ్కి స్టార్టింగ్ మరియు ఎండింగ్ పాయింట్స్ ఉండవు. శివుడు ఈ యూనివర్స్ అంతా వ్యాపించి ఉన్నాడు. అండ్ ద షేప్ ఆఫ్ ద అబ్జర్వబుల్ యూనివర్స్ ఈస్ ఎలిప్సాయిడ్. ఈ శివరాత్రి ఒక్కరోజు మాత్రం మన దేశంలో జాగారం చేస్తారు. జాగారం చేయలేని వాళ్ళు కనీసం ఉపవాసమైనా చేస్తారు. లైఫ్లో ఒక్కసారైనా ఉపవాసం లేదా జాగారం చేస్తే మనలో ఉన్న పేషెన్స్ అండ్ ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి అని మన పూర్వీకుల కాలంలో ఒక నమ్మకం. అందుకే వాళ్ళు జన్మకి ఒక శివరాత్రి అన్నారు.
ఉపవాసం అంటే ఏం తినకుండా ఆకలితో ఉండడం కాదు, దేవుడికి దగ్గరగా ఉండడం. సో ప్రతి నెల కృష్ణపక్షం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చతుర్దశి వచ్చిన రోజున శివరాత్రిని జరుపుకుంటారు. అందుకే మనకి ప్రతి నెల ఒక శివరాత్రి, సంవత్సరానికి ఒక మహాశివరాత్రి వచ్చాయి. కానీ చాలా మందికి మహాశివరాత్రినే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.